నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. సత్వరమే అనేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల్, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండులు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో దీదీకా రసోయ్ అనే పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లుగా కూడా వివరించారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను సీఎస్ ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.